అందరికీ నమస్కారం. అందరికీ 'ది ఫకీర్' పుస్తక పఠనము మరియు చర్చ ఈ ఎపిసోడ్స్‌కి, ఈ సెషన్స్‌కి అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో అద్భుతంగా బాబా చెప్పే దివ్య ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అలాగే రుద్ర జీవితం ద్వారా మనకి బాబా సందేశాలు ఎన్నో అందిస్తున్నారు. ఇదంతా కూడా మన ఆధ్యాత్మిక పురోగమనానికి ముందుకు తీసుకువెళ్ళటానికి బాబా ఆహ్, ఎంతో ఆహ్, బాబా లోపల నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. మనల్ని ఆత్మోన్నతికి సహకరించాలని మార్గదర్శకత్వాన్ని చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. సో, మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు సాయిబాబా దివ్య చైతన్యంతో అనుసంధానమై చక్కగా స్టార్ట్ చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. పోయిన వారం 11వ ఎపిసోడ్‌లో బాబా చాలా ఎక్స్‌టెన్సివ్‌గా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించారు. మనకి స్పిరిచ్యువల్ జర్నీలో ఎన్నో సందేహాలొస్తాయి. అది మనకి రుద్ర అనే క్యారెక్టర్ ద్వారా, ఈ ఛానెలింగ్ ద్వారా అందిన ఈ అద్భుతమైన ఈ 'ఫకీర్' పుస్తకం ద్వారా మన సందేహాలని బాబా ఎన్నో నివృత్తి చేస్తున్నారు. ముఖ్యంగా మనం పోయిన ఎపిసోడ్‌లో తెలుసుకున్నదేమిటి అంటే, మనం ఈ ఫిజికల్ లెవెల్‌లో, ఈ భౌతిక జీవితంలో ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే, అది ఆత్మ తలాలకి కానీ, లేపోతే ఈ దివ్యాత్మలు ఎవరైతే మనకు సహాయాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నారో, మనకి మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారో, వాళ్ళకి అవేమీ చూడరు. వాళ్ళు చూసేదంతా మనం చేసే పనిలో మనం ఎంత త్రికరణ శుద్ధితో ఉన్నామో, మనం చేసే పని వెనుక మన ఉద్దేశం, ఇంటెన్షన్ ఎలా ఉంది అని మాత్రమే మనల్ని గమనిస్తూ, దానికి సంబంధించి వాళ్ళు ఇంకా మనకి ఆత్మోన్నతికి సహాయపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పారు బాబా. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే, మనలో బాబా కానీ, అంటే ఒక దివ్యాత్మ కానీ, లేతే మనం కానీ, మనం అంటే ఏంటి ఇక్కడ అహం. అహం కానీ ఉంటుంది, లేతే దివ్య చైతన్యంతో ఉంటాము. ఏదో నువ్వే చూజ్ చేసుకో అన్నారు బాబా. అంటే ఏంటి? అహాన్ని గనక మనం పూర్తిగా సాధనా మార్గం ద్వారా దానిని మనం జీరో స్టేట్‌కి తీసుకొస్తే, అహాన్ని పూర్తిగా నిర్మూలించుకోగలిగితే, మనలో దివ్య చైతన్యం అనేది ప్యూరిఫై అయిపోయి మనమే దివ్యాత్మలుగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంతో ప్రభావితం చేస్తాము. ఎమిట్ దట్ లైట్ ఫ్రమ్ వితిన్ అవర్ సెల్వ్స్. అంటే మన చుట్టూతా అందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పంచుతాము, ఆ కాంతిని పంచుతాము. అది ఎక్కడి నుంచో రాదు. మనం చాలామంది చెప్తారు పైనుంచి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఒక హోల్ ఉంటది. ఆ హోల్‌లో నుంచి వస్తుంది. అదేమీ కాదు. మీలోనే ఉంటుంది. మీలో ఉన్న అహాన్ని గనక మీరు నిర్మూలించుకోగలిగితే అదే దివ్య చైతన్యం అంటే అని చెప్పారు. దాంతో అనుసంధానం అవ్వండి అని చెప్పారు. సో, అయితే అంతా బానే ఉంది. రుద్రాకెప్పుడు క్వెషన్స్ వస్తూనే ఉంటాయి కదా! నేనెప్పుడో పుణ్యం చేసుకొనుంటాను. అయినా నాకిన్ని సిగరెట్లు, మందు తాగే అలవాటున్నా సరే బాబా నాకు ఇంత క్లోజ్‌గా సామీప్యం దొరికింది అంటే డెఫినెట్‌గా ఏదో మంచి పుణ్యకార్యాలు చేసుంటానంటే బాబా చెప్తున్నారు ఆ మాటలు, ఆ ఆలోచనలు విని అవును. నేను నీకు మార్గదర్శకత్వాన్ని అందించాను. నువ్వు నన్ను ఫాలో అయ్యేవాడివి పూర్వజన్మల్లో ఇవన్నీ చెప్పి అంతా బానే ఉంది గానీ, నీకు టీ మాత్రం చేయటం సరిగ్గా నేర్పించలేదు అని చెప్పి అక్కడ ఆపుతారు పోయిన సెషన్‌లో. సో, ఇంకా ఏం చెప్పబోతున్నారు? మనం ఇంకా ఏం నేర్చుకోవాలి బాబా దగ్గర నుండి? ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దాం. ఇద్దరు బీచ్‌లో ఉన్నారు. ఇంకా సూర్యుడు మేఘాల మాటున దోబూచులాడుతున్నాడు. చెప్పులు లేని పాదాలతో తడి ఇసుకలో నడుస్తున్నారు. చుట్టుపక్కల చెట్లు, సముద్రం, ఆకాశం పేలవమైన వెండి రంగులో డల్‌గా మెరుస్తున్నాయి. అలలు వీరి పాదాలను ముద్దాడటానికి అన్నట్లు ఎగిసి ఎగిసి వస్తున్నాయి. రాత్రంతా బాబా కూర్చుని ప్రార్థన చేశారు. రుద్ర తెల్లవార్లు నిద్ర కోసం పోరాడి తన సుప్త చేతన నుండి వచ్చే దుష్టశక్తుల చేతిలో ఓడిపోయాడు.
ఈయనకి రుద్రకి ఎప్పుడూ నిద్ర సరిగా రాదు. ఎందుకంటే ఏవో ఆలోచనలు ఎప్పుడు జరిగినవి ఒక్కోసారి గుర్తొస్తూ తన పిల్లల్ని తలుచుకుంటూ అలా నిద్రపోకుండా ఉంటాడు. బాబా ఎప్పుడూ ఇంక అలానే తను నిద్రపోతున్నా కూడా వాళ్ళు ఆ కాన్షియస్‌లోనే ఉంటూ ఉంటారు. ఇంకా బాబా ఏం చేస్తున్నారంటే, బాబా ప్రపంచ శాంతి కోసం, బలహీనుల కోసం, ఆసరా లేని వారి కోసం, బాధలలో అనారోగ్యంతో బాధపడే వారి కోసం, ఆకలిగొన్న వారి కోసం, అజ్ఞానంతో భూమిని అంటిపెట్టుకున్న ఆత్మల కోసం ప్రార్థించారు. జంతువుల కోసం, పక్షుల కోసం, తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం బాబా ప్రార్థించారు. ఎవరెవరు భగవంతుడిని, అతని సైన్యమైన మాస్టర్లను, కాంతిసేనను ప్రార్థిస్తారో వారందరి కోసం బాబా ప్రార్థించారు. రుద్ర కోసం కూడా బాబా ప్రార్థించారు. అతనిలో నుండి దుష్ట శక్తులు పారిపోవడం కోసం కాకుండా అతనిలో బలం, జ్ఞానం, ప్రేమ, దయ, హాస్యం నిండాలని ప్రార్థించాడు. ఎంత చక్కగా బాబా చూడండి, మనం కూడా ఇలాగ ప్రార్థించాలి. ఎంతసేపు మన కోసం అని కాకుండా బాబా ఇక్కడ అందరి కోసం, అంటే మనుషులొక్కటే కాకుండా పక్షులు, జంతువుల దగ్గర నుంచి అన్నింటి కోసం కూడా ప్రార్థిస్తాడు. ఆయనే దేవుడు కదా! మనం ఇంకా ఆయన ఎందుకు ప్రార్థిస్తాడు అనుకుంటాం కానీ, ఆయన గురువుని ఆయన ప్రార్థిస్తాడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం శ్రీపాదుల చరిత్రలో. ప్రతి ఒక్కరూ వాళ్ళ గురువుని స్మరిస్తారు. అందుకే ఏ గురువుకు నమస్కరించినా ఆ నమస్కారం ఆది గురువైన ఆయనకే, దత్తాత్రేయుడికే చెందుతుందట. ఎందుకంటే ఇప్పుడు మనం బాబాని ప్రార్థించినా బాబా తన గురువుని ప్రార్థిస్తాడు. సో అక్కడి నుంచి డైరెక్ట్ అలా అలా ఆ ప్రార్థన చివరికి దత్తాత్రేయుడికే చేరుతుందనమాట. అలా ఈయన కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. బాబా ఇక్కడ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. రుద్ర కోసం కూడా ప్రార్థించాడు. రుద్రలో దుష్టశక్తులు అంటే నిద్ర రాకుండా ఏవేవో ఆలోచనలతో ఎలా అయితే ఉన్నాడో అవన్నీ పారిపోవాలి అన్నట్టు ప్రార్థించకుండా ఆయనలో, రుద్రలో బలము, జ్ఞానం, ప్రేమ, కొంచెం హాస్యం కూడా, ఎప్పుడు సీరియస్‌గా లేకుండా కొంచెం హాస్యం కూడా నిండాలని బాబా ప్రార్థించారట. చాలాసేపు రుద్ర నిద్రపోకపోవడాన్ని గమనించారు బాబా. పడుకున్నప్పటికీ, మెలకువగా ఉన్నప్పటికీ అతని ఆరాలోని తేడాలను గమనించారు. పగటిపూట రుద్ర ఆరా ప్రకంపనలు బ్లూ రంగు నుండి పర్పుల్ రంగులోకి మారుతూ ఉండేవి. పర్పుల్ రంగు నుండి బంగారు రంగుకు మారేవి. బాగా పురోగమించిన కాంతి వర్కర్గా, దేవుడి అన్వేషకుడిగా రుద్ర ఆ ప్రకంపనాలను గమనించేవాడు. మనము పురోగమించిన ఆత్మగా అంటే మంచి ఉద్దేశాలతో ఉంటూ మనం మంచిగా మారినప్పుడు, పాజిటివ్నెస్తో ఫుల్గా ఉన్నప్పుడు మన ఆరా ఏ కలర్లో ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదే మనం ఎప్పుడు ఏడుస్తూనో బాధపడుతూనో ఉన్నప్పుడు ఆరా చాలా డల్గా ఉంటుంది అనేసి చెప్తారు కదా. ఇక్కడ ఆయనకి బ్లూ రంగు నుంచి పర్పుల్లోకి మారుతూ మళ్ళీ బంగారు రంగుకు మారేదట. అది బాబా చూస్తున్నారు. తన యొక్క జ్ఞానాన్ని, కాంతిని అందరికీ పంచే స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టే కదా బాబా అతనికి కనెక్ట్ అయ్యారు. సో, ఆయన కూడా గమనించగలుగుతున్నాడు తన ఆరా. తనను, పిల్లలను దూరం చేసిన పరిస్థితుల పట్ల, వ్యక్తుల పట్ల ఏమాత్రం అసహ్యం, ద్వేషం లేకుండా ఉండగలుగుతున్నాడు. అతని ఆరాలో ఆ కోపతాపాలు ఏవీ లేవు. పిల్లల విషయంలో అతని తల్లిది ఎంత బాధ్యతో తనది అంతే బాధ్యతగా పరిస్థితులకు సర్ది చెప్పుకున్నాడు. తనలోని ఆత్మన్యూనత తన గురించి కాదు, తన పిల్లలకు ఏం జరిగింది అన్నది. తన పిల్లలని తనని దూరం చేసిన వాళ్ళు ఉన్నారు, తనని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, తన భార్యతో సహా. కానీ ఎవ్వరి మీద కూడా ఆయన కోపం కానీ ద్వేషం కానీ పెంచుకోలేదు. ఎంతసేపు ఆయన క్షమాగుణంలోనే ఉన్నాడు. ఎంత ప్రేమ, అంత అంటే పిల్లలంటే అంత ప్రేమ ఉన్నా కూడా, వాళ్ళని దూరం చేసినా కూడా తనకి ఎవ్వరి పట్ల ఆయనకి కోపం లేకుండా ఉందన్నమాట. అంత ప్యూర్‌గా ఉన్నాడతను. బాబా తల తిప్పి రుద్రని చూశారు. రుద్ర ఆకాశం కేసి చూస్తున్నాడు. తన జీవితం మొత్తానికి అతన్ని వ్యతిరేకించిన వాళ్ళని సైతం ద్వేషించక ప్రేమించాడు. అదంతా తన కర్మ ప్రక్షాళన అని అనుకోగలిగినప్పుడు అతను బ్యాలెన్స్డ్‌గా ఉండగలుగుతాడు. అయితే ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ అది అతనికే కాకుండా అందరి ఉన్నత స్థితులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. అలా కాక నువ్వు వ్యతిరేకిగా మారి దేవుడికి నీ వీపు చూపితే నువ్వు మరింత దూరంగా జరిగిపోతావు.
కష్టాలు, బాధలు లేని వాళ్ళెవ్వరూ ఉండరు. ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఎంత రిచ్ పర్సన్ అయినా హెల్త్ బాలేకపోవడమో, పిల్లలు లేకపోవడమో, ఇంకేదో. ఏదో ఒక కష్టం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దాన్ని మనం ఎలా తీసుకుంటాం? మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు అది మన పాపం పోయిందిలే, మన కర్మ అక్కడికి ప్రక్షాళన అయిపోయింది అని అనుకోగలగాలి మనం. ఆ వేలో తీసుకున్నప్పుడు మనం ముందుకు వెళ్తామనమాట. మన ఆత్మ ముందుకు వెళ్తుంది. అదే అయ్యో! నాకే ఎందుకొచ్చాయి ఈ కష్టాలు? ఏంటి? ఓ దేవుడా! అని దేవుడిని తిట్టేస్తూ, ఎందుకిన్ని కష్టాలిచ్చావు అని చాలామంది తిడుతూ ఉంటారు చూడండి దేవుడిని. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంక ఏం శరణాగతిలో లేము. భగవంతుడినేం నమ్మలేదన్నట్టే కదా! మనం అంతా భగవంతుడే చూసుకుంటాడు. నాకు ధైర్యాన్నివ్వు అని ఆయనని మొక్కుకోవాలి. ఈ పరిస్థితులని తట్టుకోగలిగే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వమని అడగాలి. మళ్ళీ చెప్తున్నారు అందుకే. కాబట్టి ఇదంతా ఒక సకారాత్మక అంగీకారంగా అయినా మారుతుంది. శరణాగతి అయినట్టు ఒప్పుకోబడుతుంది. లేదా కోపం, అసహ్యం, ఆత్మన్యూనత, చీకట్లకు ఆలవాలంగా అయినా మారుతుంది. సో, మనం పాజిటివ్‌గా తీసుకుంటే అది మనం యాక్సెప్ట్ చేసి ఆ భగవంతుడికి శరణాగతి చేసినట్లు అవుతుంది. లేదు మనం తిట్టుకున్నామనుకోండి, అది భగవంతుడికి వీపు చూపడం అంటే, మనం భగవంతుడిని నమ్ముతున్నామనే మాయలో ఉంటున్నాం కానీ నమ్మట్లేదు నిజంగా ఆయనని. సో, మనం ఎలా తీసుకుంటామనేది. 2 విధాలలోనూ నువ్వు బాధింపబడతావు. తేడా అంతా నీ భావమే. నీ బాధ బయటికి ప్రవహించే మూలమే. ఒకరి మానసిక స్థితి మీదే కాక ఆధ్యాత్మిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏ భావన బయటికి వస్తోంది అన్నది. ఇప్పుడు ఇదంతా కూడా మనం అది పాజిటివ్‌గా స్వీకరించినా, నెగెటివ్‌గా బాధపడినా, ఏ రకంగా అయినా సరే బాధ అనేది ఉంటుంది. కానీ మన భావం ముఖ్యం. మనం దాన్ని ఎలా స్వీకరిస్తూ ఉన్నాము, ఎలాగ మనం యాక్సెప్ట్ చేసుకుంటున్నాము అనేది మెయిన్. సో, అక్కడ తెలిసిపోతది మనం ఏ లెవెల్‌లో ఉన్నాము అనేదనమాట. ప్రభువు నీకిచ్చిన దాన్ని అంగీకారంతో సకారాత్మకంగా స్వీకరించినప్పుడు నువ్వు మరో పై మెట్టుకు ఎదుగుతావు. భగవంతుడు ప్రతి ఒక్కరికి భరించటానికి, మొయ్యటానికి ఓ సిలువని ఇస్తాడు. అతనికి తెలుసు దాని బరువును నీవు మొయ్యగలవు, కానీ దాని క్రింద పడి నలిగిపోవు అని. ఎవరు ఎంత మొయ్యగలరు నలిగిపోకుండా అని ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు దాని క్రింద పడి నలిగిపోతే నువ్వు కర్మపరంగా, ఆధ్యాత్మికంగా క్రిందకు జారిపోతావు. అంతేకాక నీకు భగవంతుని పట్ల విశ్వాసం లోపించినట్టే. అందుకే చెప్తూ ఉంటారు, భగవంతుడు మనం తట్టుకోలేని కష్టాలేవి మనకివ్వడు. మనం తట్టుకోగలిగే రేంజ్‌లోనే ఇస్తాడు అని. ఇక్కడ అందుకే చెప్తున్నారు. ఎంత బరువు మనం మోయగలుగుతామో సిలువని, అంత బరువే అంటే అంత కష్టమే, అంత బాధనే మనకు భగవంతుడిస్తాడు. అంతకన్నా ఎక్కువేమీ ఇవ్వడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ, పాజిటివ్‌గా తీసుకుంటూ, కర్మ ప్రక్షాళన జరిగిందని సంతోషిస్తూ వెళ్ళాలి. ఒక బాధ వచ్చింది అంటే, మన పాపం బ్యాగ్‌లో నుంచి మన పాపం తగ్గుతుంది, కర్మ తొలగిపోతుంది అనే కదా! మనం ఒక సుఖం అనుభవిస్తున్నామంటే, మన పుణ్యం ఖర్చయిపోతుంది. మనం ఒక బాధ అనుభవిస్తున్నామంటే, మన పాపం ఖర్చవుతూ ఉన్నట్టు. సో, అది అర్థం చేసుకోవాలి బాధపడకుండా. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు మొయ్యగలిగేంతనే ఇస్తాడు ఏదైనా బాధ. కానీ మనము దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేక ఇంత బాధ, ఇంత కష్టమని ఇంకా ఫుల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, దాన్ని ఇంకా అలా తీసుకొని మనం చాలా బాధలోకి వెళ్ళిపోయామనుకోండి, నేనింక మొయ్యలేను, నా వల్ల కాదు అని చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను ఇంతకన్నే భరించలేను అన్నట్టు. అలాగ చేసినప్పుడు మనం కర్మపరంగా, ఆధ్యాత్మికంగా గూడా జారిపోతూ ఉన్నాం. అంటే ఇది నేర్చుకోవటానికి మళ్ళీ ఒక జన్మ ఎత్తాలి. మళ్ళీ నేర్చుకోవాలి వచ్చి. అంత ఎక్స్‌పీరియన్స్ అంతా మనం ఇక్కడ మిస్ అయ్యి, మళ్ళీ రావాలి అంటే మళ్ళీ ఎన్నో రకాలుగా కష్టాలు పడాల్సుంటుంది కదా! కాబట్టి దీన్ని మనం సరైన వేలో యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే మనం ముందుకు వెళ్తాం ఆధ్యాత్మికంగా కూడా. మన జీవితంలో ప్రతి అడుగు దగ్గర మనకు చాయిస్ ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి ఎంపిక, నువ్వు దాన్ని ఎంపిక చేసుకునే పద్ధతి, నీ ప్రయాణంలో నువ్వు కాంతి వైపుకు వెళ్తున్నావా? లేక తిరిగి అజ్ఞానాంధకారం వైపు వెళ్తున్నావా? అనే దాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రతిసారి మనం మన పురోగమనాన్ని ఆలస్యం చేసుకుంటూ ఉన్నాం. ఇది కరెక్ట్ కదా! మనకి ఏ విషయంలో అయినా, ఏ పనికైనా గూడా మనకు చాయిస్ ఉంది. మనం యెస్ ఆర్ నో, ఇక్కడ ఇలాగ ఫీల్ అవ్వాలా? ఇలా చెయ్యాలా? వద్దా? ప్రతిదానికి మనకు చాయిస్ ఉంది. కానీ మనం ఎప్పుడు రాంగ్‌గానే ఎంపిక చేసుకుంటున్నాం గాబట్టి, మళ్ళీ ఆత్మ ముందుకు వెళ్ళకుండా, ఉన్నత స్థితికి వెళ్ళకుండా బ్యాకే వస్తున్నాం. మళ్ళీ మళ్ళీ అవే నేర్చుకుంటూ, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఇలానే జరుగుతోందనమాట. కానీ
మనం ఎలాగా దాన్ని తీసుకోవాలనేసి అందుకే మనకు బాబా చెప్తున్నారు. అలా అయినప్పుడల్లా తాను ఒక నిప్పురవ్వ అని తెలిసి, ఆ మూల అగ్నిలో కలిసిపోయే క్షణాలు దూరమవుతున్నాయే అని మన ఆత్మ దుఃఖిస్తుంది. ఆ మూల జ్వాల ఎన్నటికీ తరగని శాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మ దానికోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. ఆ ఆనంద సాగరం కోసమే తపించిపోతోంది. ఒక అడుగు ముందుకేసినప్పుడల్లా ఆత్మ ఆనందసాగరం వైపు వెళుతోంది. ఒక అడుగు వెనక్కు వేసినప్పుడల్లా అది చీకటి వైపుకు, ఆత్మన్యూనత, అసహ్యం, గందరగోళం, వ్యతిరేక ఉద్వేగాల వైపుకు వెళుతోంది. అందుకే అది మూలజ్వాల వైపు వెళ్ళాలని అనుకుంటుంది. కానీ వ్యక్తి తన చిన్న చిన్న ఆటలు, కోరికల వలలో చిక్కుకుని అత్యున్నత కాంతికి బదులుగా మెరిసే ప్లాస్టిక్ ముక్కల వెంట పరుగు తీస్తాడు. అసలు ఎంత క్లియర్‌గా బాబా చెప్తూ ఉన్నారో. మనమంతా పరమాత్మ నుంచే వచ్చాము. ఒక అంశాత్మలాగా జస్ట్ మనమంతా వచ్చి ఆ ఆత్మ ఎప్పుడైనా మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవాలనే ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసమే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ మనం దాని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చినట్టుగా మనం చిన్న చిన్న వాటి కోసము, పిచ్చి పిచ్చి వాటి కోసము మనం అనవసరమైన నెగెటివ్ ఫీలింగ్స్ పెట్టుకొని అందరి మీద ఈ అసహ్యము, కోపాలు పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళకుండా వెనక్కొస్తున్నాం. మన ఆత్మ బాధపడుతూ ఉంటుందనమాట. ఇప్పుడు అగ్నిలోంచి ఒక రవ్వ వచ్చినప్పుడు అది మళ్ళీ అగ్నిలోకే కలిసిపోతుంది. సముద్రంలో ఒక కెరటం లేచినప్పుడు ఎంత పైకి లేచినా కింద పడి మళ్ళీ సముద్రంలోకే వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఆ పరమాత్మలోకే వెళ్ళాలి అని మన ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుందనమాట. దానికోసం. మనం అలా చేయకుండా కిందకి జారిపోతూ ఉన్నాం. ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్టెప్ నేర్చుకుని పాజిటివ్‌గా ఉంటూ, ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే మన ఆత్మ ఎదుగుతూ భగవంతుడి వైపు ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఆత్మన్యూనత ఇవన్నీ ఉన్నప్పుడు గందరగోళం, వ్యతిరేక ఉద్వేగాల వైపు వెళ్ళినప్పుడు అది చీకటి వైపు అంటే మళ్ళీ కిందకే జారిపోతుంది. ఆత్మ చాలా బాధపడుతూ ఉంటుందంట అలాగా జరిగినప్పుడు. అయ్యో! ఇంకా వెళ్ళలేకపోతున్నాను అన్నట్టు. మనము ఆ కాంతికి అంటే ఆ పరమాత్ముడి బదులు ఎక్కడో పిచ్చి పిచ్చివి చిన్నవి ఈ మెరిసే ప్లాస్టిక్ ముక్కల వెంట పడుతూ ఉన్నాం. అసలైన ఆనందం వైపు వెళ్ళట్లేదు మనం. బాబా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రుద్ర అంతా విన్నాడు. "నువ్వు నాతో మాట్లాడావు. కానీ నీ పెదాలు కదల్లేదు. ఇదంతా ఎలా చేస్తున్నావు బాబా?" అడిగాడు రుద్ర. ఇదంతా వీళ్ళు ఏం కాన్వర్జేషన్ జరగలేదు. ఇదంతా బాబా రుద్ర యొక్క ఆలోచనలని ఆయన గమనిస్తూ, బాబా మనసులో నుంచి ఆయనకి సందేశం ఇస్తూ ఉన్నారు. కానీ అది రుద్రకి అర్థమవుతోంది. వింటూ ఉన్నట్టుగా అంటే బాబా చెప్తుంటే విన్నంత క్లియర్‌గా అర్థమవుతోంది. మౌన వ్యాఖ్య అంటాం కదా! ఇప్పుడు సనక సనందనాథులు వీళ్ళంతా దక్షిణామూర్తి దగ్గర కూర్చుని ఉంటారు. ఆ వటవృక్షం కింద. ఆయన ఏమి మాట్లాడడు. వీళ్ళకి ఎన్నో సందేహాలు. ఆ నలుగురు మునులకి 5 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారు వాళ్ళు. చాలా జ్ఞానులనమాట. బ్రహ్మ ఫస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు. వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుంది. కానీ ఇంకా ఎన్నో సందేహాలుంటాయి. అవన్నీ తీర్చడం కోసం ఆయన పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో కూర్చుని ఉంటాడు. ఆయన ఏమీ మాట్లాడడు. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు. ఆయన ముందు వీళ్ళు ధ్యానంలో ఉంటారు. కానీ వీళ్ళ సందేహాలన్నీ తీరిపోతాయన్నమాట. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అనేసి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. మౌన వ్యాఖ్య చేస్తాడనమాట ఆయన. కానీ వీళ్ళకి అర్థమైపోతది. అలాగే ఇక్కడ కూడా సేమ్ రుద్రాకున్న క్వెషన్స్ అన్నీ కూడా బాబా క్లియర్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ ఈయనకు అర్థమైపోతుంది. "అలా ఎలా చేస్తావు బాబా?" అనేసి అడుగుతూ ఉన్నాడు. అంటే బాబా చెప్తున్నారు, "నువ్వు, నేను ఒకే వేవ్ లెంగ్త్‌లో అంటే కరెంట్‌లో ప్రవహిస్తూ ఉన్నాం. మనం ఇద్దరము ఒకే జీవధారతో అనుసంధానం అయి ఉన్నాం. మనం ఒకే క్షణంలో ఉన్నాం. ఒకే వైపుకు ప్రయాణిస్తున్నాం. నేను ఏమి ఆలోచిస్తున్నానో, ఏమి చెప్పాలనుకుంటున్నానో నీవు దాన్నే వినాలనుకుంటున్నావు. మనం ఏ ప్రకంపనలతో కనెక్ట్ అయి ఉన్నామో అవే ప్రకంపనల ద్వారా నీతో మాట్లాడాను. ఇదంతా నువ్వు వర్తమానంలో జీవించినప్పుడే జరుగుతుంది. అంతేకాక మౌనంగా సకారాత్మక అంగీకారంతో మన ప్రభువు యొక్క సంకల్పాన్ని ఆమోదించినప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టే నువ్వు స్పష్టంగా వినగలిగావు" అన్నారు బాబా. వీళ్ళిద్దరూ ఒకే వేవ్ లెంగ్త్‌లో ఉన్నారు.
అందుకే బాబా ఏం ఆలోచిస్తున్నా ఆయనకు తెలిసిపోతోంది. ఇవన్నీ ఎనర్జీనే కదా! ఆ ఎనర్జీతో ఆయన కూడా అనుసంధానమై ఉన్నాడు. మొత్తం మన ఆలోచనలన్నీ ఏ ఆలోచన చేసినా విశ్వంలోకి వెళ్తుంది అని చెప్తాం గదా! ఇక్కడ కూడా బాబా ఆలోచిస్తున్నది ఆయనకి వెంటనే చేరిపోతోంది. ఎందుకంటే ఒకే వేవ్ లెంగ్త్‌లో ఉన్నాడనమాట. మనం అనుకుంటూ ఉంటాం కొంతమందితో మనం ఎంత ప్రేమగా, క్లోజ్‌గా ఉండాలనుకున్నా స్నేహంగా ఉండలేం. ఎందుకంటే మన వేవ్ లెంగ్త్ కలవదు. మన వేవ్ లెంగ్త్‌లో ఉన్న వాళ్ళైతేతోనే మనం బాగా క్లోజ్ అవుతాం అనుకుంటాం కదా! అలానే ఇక్కడ కూడా అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకే లెవెల్‌లో ఉన్నారు. అందుకే బాబా మాటలు అంత చక్కగా ఆయన వినగలుగుతున్నాడు. అంతే కాకుండా ఈయన వర్తమాన క్షణంలో ఉంటాడు ఎప్పుడు కూడా. అప్పుడే జరుగుతుంది. అందుకే ఈయన వర్తమానంలో ఉంటాడు కాబట్టే వినగలుగుతున్నాడు బాబా మాట్లాడిన మాటలు. బాబాకెప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాడనమాట. తర్వాత బ అంటే భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో దీన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు రుద్ర. దాన్ని అపోజ్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తూ పూర్తిగా శరణాగతిలో ఉన్నాడు కాబట్టే అలా చేయగలిగాడనమాట. అవును బాబా ఒప్పుకున్నాడు రుద్ర. ఇదే మీడియంగా ఉండటం అంటే. నేను మాట్లాడింది నువ్వు వినగలుగుతావు. అలాగే నేను నీ ద్వారా మాట్లాడగలుగుతాను. నీలో నువ్వు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా నేనుంటాను. నీలో నువ్వు ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా నేనుంటాను. నేను నీ ద్వారా మాట్లాడాలి అని నువ్వు కోరుకుంటే, నువ్వు నీ మనస్సును, హృదయాన్ని, శరీరాన్ని ఖాళీ చేసి, నీలో నేను ఉండటానికి ఒప్పుకోవాలి. నువ్వు అలా చేసిన క్షణం నుండే నేను నీ ద్వారా మాట్లాడటం మొదలుపెడతాను. ఇలా ఛానెలింగ్ పనిచేస్తుంది. ఎవరికన్నా ఛానెలింగ్ అంటే ఏంటి అనే ప్రశ్న ఉంటే చక్కగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాబా ఇక్కడ. నేను నోరు తెరవకపోయినా నువ్వు నన్ను వినగలుగుతావు. అలాగే నేను భౌతికంగా నీ దగ్గర లేకపోయినా నేను నీ ద్వారా మాట్లాడుతాను. నువ్వు టీవీ చూస్తావు, రేడియో వింటావు. అయితే టీవీ ఛానల్‌ని గానీ, రేడియో స్టేషన్‌ని గానీ చూడగలవా? టీవీలో వందల కొలది ఛానల్లు ప్రపంచవ్యాప్తంగా వార్తలను చూస్తావు ఒకే క్షణంలో. ఇదంతా ఎలా చూడగలుగుతున్నావు? ఎలా వినగలుగుతున్నావు? ఇదంతా కూడా గాలిలోని విశ్వశక్తి ద్వారా, ప్రకంపనల ద్వారా, మరి తరంగాల ద్వారా. ఇవే వాటిని ఎంత దూరంలో నుండైనా తీసుకువస్తాయి, అందజేస్తాయి. అలాగే ఈ ఛానెలింగ్స్ కూడా మాస్టర్స్ ద్వారా, వారి మీడియంల ద్వారా జరుగుతాయి. నువ్వు ఒక సమస్యని పరిష్కరించాలనుకుంటావు. నువ్వు చెయ్యగలిగిన పరిశోధన అంతా చేస్తావు, విశ్లేషిస్తావు. అయినా నీకు పరిష్కారం కనిపించలేదు. అసాధ్యంగా తోస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఓ రోజు స్నానం చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడో, లేక ఓ ఫలవృక్షం కింద కూర్చొని పైన విహరించే మేఘాలకేసి చూస్తూ నీ సమస్యలను మర్చిపోయి నువ్వు ఉన్నప్పుడు, నీ సమస్యకు కావలసిన పరిష్కారం నీలో ఉదయిస్తుంది. అది ఓ మెరుపులా నిన్ను తాకుతుంది. ఇక్కడ చెప్పేదేంటంటే, మనం వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు మనం ఆ మెసేజ్ కానీ, ఛానెలింగ్ ద్వారా బాబా కానీ, ఎవరన్నా దివ్యాత్మలు కానీ, మన ద్వారా ఏదన్నా చెప్పాలనుకున్నా, లేదా మనకవసరమైన మెసేజ్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా, ఆ వర్తమాన క్షణంలో ఉండటం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబా దీని ద్వారా. మనం ఎక్కువగా ఆలోచించేసి చేయటం వల్ల ఏమవుతుందంటే, మనకా సమస్య అక్కడే ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ థాట్ మనకి వచ్చే సందేశాలు కూడా అందనివ్వకుండా మనకు మనమే బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నాం విత్ టూ మచ్ ఆఫ్ ఎక్సెసివ్ థింకింగ్. అలా థింక్ చేస్తేనే కదా! అలా ప్లాన్ లేకపోతే ఎలా సమస్యలు తీరతాయంటే మరదే. ఇదే చెప్తున్నారు. అదే దీన్ని గురించి ముందే ఎందుకు స్ఫురించలేదు అని ఆశ్చర్యపోతావు. అలా సడన్‌గా నీ సుప్త చేతన నుంచి ఎలా వచ్చింది? అబ్బాయి, అసలు విషయం ఏమిటంటే, నీకు నీ మాస్టర్ మార్గదర్శకత్వం లభించి అయినా సమాధానం వచ్చి ఉంటుంది. లేక నీ మార్గదర్శకత్వ ఆత్మ గాని, లేక నీకు ప్రియమైన ప్రేమాస్పదులు భౌతికంగా నీ దగ్గర లేకపోయినా ఆత్మల తలం నుంచి అయినా నీలో ప్రేరేపణ కలిగించి ఉంటారు. ఎలా అయినా జరగొచ్చనమాట. మనకి దివ్యాత్మల ద్వారా అయ్యుండొచ్చు, లేకపోతే ఆత్మతలాల్లో ఇంకా
ఆ లవ్ వైబ్రేషన్స్ ని పంపించే ఆత్మలు అయి ఉండొచ్చు, మన పూర్వీకులు అయి ఉండొచ్చు, మనకి ఇంతకు ముందు జన్మలలో కనెక్షన్ ఉన్న సోల్స్ అయి ఉండొచ్చు, ఎలా అయినా అయి ఉండొచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈస్ వర్తమాన క్షణంలో మనకు ఆ మనసు చంచలతతో లేకుండా కామ్గా ఉన్నప్పుడే ఇలా మనకి ఏం చెయ్యాలి అనే గైడెన్స్ అనేది మనకు అందుతుంది. చాలా మందికి బాత్రూమ్‌లోనే ఐడియాస్ వచ్చేది అందుకే. ఇక్కడ బాబా అదే చెప్తున్నారు కదా! నువ్వు ఏ రోజన్నా స్నానం చేస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నప్పుడు సడెన్‌గా నీకు ఒక ఐడియా రావచ్చు. చాలా వరకు బాత్రూమ్‌లో, టాయిలెట్‌లలోనే ఐడియాలొస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనదేంటంటే, నువ్వు ఓపెన్‌గా ఉండి, నీ మనస్సును ఓ ఖాళీ పేపర్‌లా మార్చుకొని ఉన్నావు కనుక, వారు నీకు పరిష్కారాన్ని అందివ్వగలిగారు. అదే నీ మనస్సు గజిబిజిగా ఉన్న కాగితంలో ఉండి ఉంటే, వాళ్ళు అందించింది నువ్వు రిసీవ్ చేసుకోలేకపోయేవాడివి. వారికి నీ ఖాళీ స్థలం, నీ సమయం, నీ నెమ్మదించిన శక్తి, నువ్వు రిసీవర్‌గా మారి ఉండటం కావాలి. అప్పుడే నీ సుప్త చైతన్యం ఛానల్‌ని రిసీవ్ చేసుకొని ప్రసారానికి వీలుగా ఉంటుంది. అన్నింటికన్నా ముందుగా టీవీ పనిచేసే కండిషన్‌లో ఉండాలి. అంటే టీవీ అంటే మనమే అన్నమాట. మనం అది ఎంత అంటే ఆత్మ తలాల్లో నుంచి భగవంతుడు లేదా బాబా లాగా మాస్టర్స్ అని ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఎంత ట్రై చేసినా ఎందుకంటే మనకు వాళ్ళతో ఆ కనెక్షన్ ఉంది ముందు జన్మల్లో. మనకి ఎంతో హెల్ప్ చేయటానికి ట్రై చేస్తున్నారు కానీ, ఆ ఛానెల్‌ని మనం ట్యూన్ అవ్వట్లేదు. మన ఛానెల్ ఎటో తిరుగుతుంది. యాంటెన్నా తిప్పాలి. గట్టిగా యాంటెనాస్ తిప్పుకోండి. అప్పుడు మేమున్నాం మీకు రెడీగా ఉన్నాం గైడ్ చేయటానికి అని చెప్తున్నారు బాబా. మేబీ అంటే ఎప్పుడు మనకొస్తూ ఉంటాయేమో సందేశాలు. కానీ మనం రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండం అంతే. అదే ఇంట్యూషన్ అంటే అందుకే అవును. మనం అలా ఉన్నప్పుడు వస్తుంది. ఆ తరువాత దానికి వైర్‌లన్నీ సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి. ఏమంటున్నారు? టీవీ బావుండాలంటున్నారు. అంటే మనం బాగుండాలి అంటున్నారు. మనస్సు ఖాళీగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత వైర్‌లన్నీ సరిగ్గా కనెక్ట్ అయి ఉండాలి. సరైన బ్యాటరీలుండాలి. తరంగాలన్నీ సమాచారంతో నిండి ఉంటాయి. నీకు కావలసిందల్లా సరైన పరికరాలు మాత్రమే. నెమ్మదించిన ఓ మనస్సు దేవుడి దగ్గర ఉన్నదాన్ని ఓ అద్భుత పరికరంలా అందుకోగలదు. ఇదే చెప్తున్నారు. ఆ వైర్‌లన్నీ అంటే మనలో ఉన్న నాడీ మండలం అంతా కూడా సరిగ్గా అలైన్ అయ్యి ఉండాలి. మన చక్రా సిస్టమ్ అని కానీ, మనకి ఎలక్ట్రిసిటీతో పోల్చేదేంటంటే మన లోపల ఉన్న నర్వస్ సిస్టము, దాని వెనక సూక్ష్మంగా ఉన్న నాడీ మండలం. ఇదన్నీ కూడా సరైన బ్యాటరీలుండాలి అంటే ఏంటి? బ్యాటరీ నుంచి వచ్చేదేంటి మనకి ఎనర్జీ. ఆ ఎనర్జీ ఫ్లో అనేది సరిగ్గా ఉండాలి. ఎప్పుడు సరిగ్గా ఉంటుందంటే నాడీ మండలం శుద్ధిగా ఉన్నప్పుడు. అప్పుడే మనకి ఆ తరంగాలు సమాచారంతో నిండి ఉంటాయి అంటే వి ఆర్ ఇన్ థట్ స్టేట్. ఆ స్థితిలోకి వెళ్తున్నాం మనం. ఆ సమాచారాన్ని అందుకునే స్థితిలో. ఇదంతా మనస్సు దేవుడి దగ్గర మనకి అక్కడ నెమ్మదించిన మనస్సు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. సో, వర్తమానంలో ఉండటం అంటే నీ సుప్త చైతన్యాన్ని రిసీవింగ్‌కి వీలుగా మార్చుకొని సమాచారాన్ని అందుకోవటమే. ధ్యానంలో ఉండటం అంటే నీ సుప్త చైతన్యాన్ని అనంతంలోకి పంపించి నీకు కావలసిన సమాచారాన్ని పొందటమే. అదే ధ్యానం అంటే అని చెప్తున్నారు. నీ హ్మ్. శరీరం, మనస్సు టీవీ సెట్‌లా తయారవ్వాలి. ఇలా ఒక మీడియం తయారవుతాడు. ఒక మీడియం కావాలంటే ప్రజలే తమ భవితను తెలుసుకోవటానికి నీ దగ్గరికి రానవసరం లేదు. ఏ క్షణంలో నీలో నీ మాస్టర్ నివసించటానికి ఒప్పుకుంటారో, అప్పుడే నువ్వు ఒక మీడియంగా తయారవుతావు. నీ యొక్క సామీప్యమే అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. నీ స్పర్శే నీ మాస్టర్ స్పర్శ అవుతుంది. ఇప్పుడు రుద్ర ఎలా అయితే చేస్తున్నాడో బాబాకి ఒక మీడియం లాగా పనిచేసి తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాడో, మీరిలా చెయ్యండి, మీకిలా బాగుంటుంది అని ఎలా ఇంతకు ముందు వచ్చిన సేత్ అనే వ్యక్తి, అతను తీసుకొచ్చిన మేనల్లుడు, ఆ ప్రేమికురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చిన గైడెన్స్ అంతా బాబా మీడియంగా వాడుకొని రుద్ర ద్వారా చేశారు. అదెట్లా జరిగింది అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. నువ్వు చేయవలసిందల్లా భగవంతుడితో, నీ మాస్టర్‌తో సదా కనెక్ట్ అయి ఉండటానికి
నామజపం ద్వారా, ధ్యానం ద్వారా, వర్తమానంలో జీవించటం ద్వారా సన్నద్ధుడవై ఉండటమే. అంతే. బాటమ్ లైన్ ప్రతి ఎపిసోడ్‌లోనూ మనకి ఎవ్రీ పేజ్‌లోనూ ఉంది ఇది. వర్తమాన క్షణం, వర్తమాన క్షణం, వర్తమాన క్షణం. దట్స్ ఇట్. మా బాబా నొక్కి చెప్తున్నారివి. అది ఎలా ఉండాలి అంటే నామజపం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే నిమగ్నమై ఉండటం కానీ, ఇవన్నీ కూడా మనకి టిప్స్ చెప్తున్నారన్నమాట. ఎలా ఉండాలి వర్తమాన క్షణంలో అనేది. అలా ఉన్నప్పుడు నీ మాస్టర్ నీతో సదా ఉన్నట్లే. దివ్యశక్తి నీలో సదా ప్రవహిస్తున్నట్లే. నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, నీ ద్వారా నీ మాస్టర్ పనిచేస్తుంటాడు. ఇంకా కొన్ని బిస్కెట్లు తీసుకురా. నువ్వు నిన్న తెచ్చావుగా, వాటిని టీలో ముంచుకుని తిందాం. ప్రభువుని ప్రార్థిస్తాను. అప్పుడైనా ఆ టీకి బిస్కెట్లు రుచి కూడా కలిసి కాస్త రుచికరమైన టీ తయారవుతుందేమో. నవ్వుతూ అన్నారు బాబా. రుద్ర నవ్వు ఆపుకున్నాడు. ఇద్దరూ కలిసి కాటేజ్ వైపు నడిచారు. మనం ఈ ప్రసాదాలు అన్నీ ఏయో చాలా చేసేస్తాం కదా! జస్ట్ ఒక సింపుల్ టీ అడుగుతున్నారు బాబా. అది కూడా టీ, బిస్కెట్స్ మనం తిన్నట్లే. ఏం తింటున్నారో నాకు కూడా కొంచెం పెట్టండి అని చెప్తున్నారు. మనం కూడా ప్రతి ముద్దలోనూ మనం సిప్ చేసే టీ కూడా బాబాకి అందుతోంది ఇది అని ఆ నామస్మరణం బాబాని తలుచుకుంటూ టీ తాగినా సరే బాబాకెళ్ళినట్టే అన్నమాట. భావం ముఖ్యం. హ్మ్. యాహ్! కానీ బాబా హాస్యం బాగానే గుప్పిస్తూ ఉంటారు. ఆయనకందుకే చెప్తున్నా నువ్వు కూడా అలా ట్యూన్ అవ్వాలన్నట్టు. అదే చెప్పారు గదా! అంటే చాలా మంది స్పిరిచువాలిటీ అంటే అబ్బా! చాలా సీరియస్‌గా ఉండాలి. ఇదేంటంటే ఇది సంథింగ్ నోటికొచ్చేయన్నీ కూడా బాగా శాస్త్రోక్తంగా కానీ, లేతే బాగా శ్లోకాలు చెప్పేసేయాలి. దట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని ఒక రాంగ్ నోషన్‌లో ఉంటారు. అది కాదు. మనం మనలాగా ఉండటమే స్పిరిచువాలిటీ అంటే. ఇప్పుడు బాబా మనకి అదే గైడెన్స్ ఇస్తున్నారు. అంత సీరియస్‌గా ఉండక్కర్లేదు. కాస్త హాస్యం గూడా ఉండొచ్చు అని. ఆ రాత్రి అన్నం, పప్పుతో సింపుల్‌గా డిన్నర్ ముగించారు. కొన్ని చట్నీలు, పచ్చళ్ళు బాటిల్స్‌లో ఉన్నాయి. బాబా అన్నింటినీ కలిపి ప్లేటులో పెట్టుకుని కొద్దిసేపు ప్రార్థన చేసి తిన్నారు. ఆకాశంలో చంద్రుడి వెన్నెల ప్రకాశిస్తోంది. వెన్నెల చుట్టూ పరుచుకున్న మేఘాలు. చాలా వరకు మానవుల ప్రేమ ఒక రకమైన మానసిక స్థితి నుండి వస్తుంది. తరచుగా హృదయం కూడా కోరుకుంటూ ఉంటుంది. నేను చెప్పేది నీకర్థం కానప్పుడు నువ్వు చూసే ఆ ఖాళీ చూపు అంటే నాకు ప్రేమ. అయినా నువ్వు నాలో ఉన్నదంతా అర్థం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటావు. రా బీచ్‌లో కాసేపు నడుద్దాం. ఎలాగూ మరో 40 నిమిషాల పాటు వర్షం రాదు అన్నారు బాబా. వెదర్ ఫోర్‌కాస్ట్ కూడా చెప్పేస్తున్నారు. ఇంకో 40 నిమిషాలు రాదు వర్షం అనేసి కన్ఫర్మ్ చేసేస్తున్నారు. మీరు బయట నడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ వర్షం పడదు. నేను గమనించట్లేదని అనుకోవద్దు. మేఘాలు దట్టంగా ఉండి అప్పుడో ఇప్పుడో వర్షం వచ్చేస్తుందనుకున్న సమయంలో కూడా మీరు లోపలికి వచ్చేంత వరకు వర్షం పడలేదు. 2 రోజుల క్రితం కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. మీరు వరండాలో నిల్చుని ఆకాశం కేసి చూశారు. 24 సెకండ్లలో వర్షం ఆగిపోయింది. తుంపర కూడా లేదు. మీరు చిరునవ్వుతో కృతజ్ఞతగా ప్రార్థన చేసి వాకింగ్‌కి వెళ్ళి వచ్చారు. మీరు తిరిగి రాగానే మళ్ళీ కుండపోత మొదలైంది. ఇదంతా నేను గమనించకపోలేదు అన్నాడు రుద్ర. సరే సరే నేనేం చెప్తున్నాను అడిగారు బాబా. ప్రేమ ఓ మానసిక స్థితి అంటున్నారు బాబా గుర్తు చేశాడు రుద్ర. ఆ అవును. తరచుగా హృదయం ప్రేమలో పడాలని కోరుకుంటూ ఉంటుంది. అది మనసును ఒప్పిస్తుంది. తాను ప్రేమలో ఉందని హృదయం యొక్క ప్రతి కణాన్ని ఒప్పిస్తుంది. తాను ప్రేమలో ఉన్నానని అంతా సరిగ్గానే జరుగుతుందని హృదయం చెప్పినట్లు మనస్సు అనుసరిస్తూ ఉంటుంది. చాలా వరకు మానవ ప్రేమలన్నీ కూడా మార్పు చెందిన ఓ మానసిక స్థితులే. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడతారు. వారు గంటలు, రోజులు, సంవత్సరాలు ప్రేమలో గడిపేస్తారు. అప్పుడు ఏదో ఓ సమస్య వారిలోకి ప్రవేశిస్తుంది. వారిలో అసహ్యం మొదలవుతుంది. అంతకు ముందు వరకు ఏ వ్యక్తిని చూస్తే ప్రేమతో నీ గుండె లయ తప్పిందో, ఇప్పుడు అదే వ్యక్తి పట్ల అసహ్యం ఎలా మొదలవుతుంది? అంతేకాదు,
ఆ అసహ్యం ద్వేషంగా మారి ఆ వ్యక్తి బాధపడాలని, నాశనమవ్వాలని కోరుకుంటారు. అబ్బాయి, ఏ హృదయంలో అయితే నిజమైన ప్రేమ పుడుతుందో, ఆ హృదయంలో అసహ్యానికి తావుండదు. సముద్రాన్ని కాల్చలేవు, గడ్డ కట్టించగలవు. సో, మనకొక వ్యక్తి పట్ల ప్రేమ అనేది ఉంది అంటే, అక్కడ ఇంక అసహ్యం అనేది దానికి ఇంక తావనేది లేదు. ఇప్పుడు లైట్ వేశామనుకోండి వెలుగులో, చీకటి మనకి ఉండదు. చీకటి వెళ్ళిపోతుంది కంప్లీట్‌గా లైట్ వేసినప్పుడు. జ్ఞానం వచ్చినప్పుడు అజ్ఞానం పూర్తిగా అంతరించిపోతుంది. అలాగే ఈ ప్రేమ కూడా. ప్రేమ ఉన్న చోట అసహ్యం అనే దానికి ఇంకసలు ప్లేసే లేదు. అంటే ఒకవేళ అలాగ వస్తోంది, ఒక వ్యక్తి పట్ల కొద్ది రోజులు చాలా ప్రేమగా ఉండి, తర్వాత వారంటే అసహ్యము, కోపము అలా పెరిగిపోయాయి అంటే, అది ప్రేమ కాదు అన్నట్టు. వాళ్ళు ఆ టైంకి ఏదో వారిలో అనిపించిన ఒక భావన. అంతేకాని అసలైన ప్రేమ అయితే అలా ఉండదు అని చెప్తున్నారు బాబా. సముద్రాన్ని కాల్చలేవు, గడ్డ కట్టించగలవు. ఆ నీటిని ఆవిరి అయ్యేలా చెయ్యగలవు. అంతేకాని సముద్రాన్ని ఎప్పటికీ కాల్చలేవు. గడ్డ కట్టించినా, ఆవిరి అయ్యేలా చేసినా నిజానికి వాస్తవం ఏమిటంటే నీరు ఇంకా ఉండనే ఉంది. అలాగే మరో రూపంలో నిండుగా ప్రేమించిన హృదయంలో తీవ్రంగా కోపం రావచ్చు కానీ అసహ్యం మొదలైన ఇతర గుణాలు రాలేవు. అందుకే చాలా తరచూ ప్రేమ అన్నది ఓ మానసిక స్థితే. ఒకసారి అసలైన ప్రేమలో పడితే ప్రకృతిలోని అన్ని శక్తులు నిన్ను ఆ ప్రేమను మరింత మెరుగుపరుచుకునేలా సహకరిస్తాయి. ఇప్పుడు సముద్రాన్ని మనము గడ్డగట్టించొచ్చు, ఆవిరి చేయొచ్చు. అంటే అది నీరే మరో రూపంలో ఉంది. సముద్రాన్ని కాల్చేయడం అనేది జరగదు. అలాగే మన ప్రేమ కూడా ఎప్పుడన్నా మనం ప్రేమించిన వ్యక్తి మీద కోపం రావచ్చు కానీ కంప్లీట్ ఆ ప్రేమ పోయేలాగా అసహ్యము, ద్వేషము అనేవి కలగవు అనేది చెప్తున్నారనమాట బాబా. అది అందుకే ప్రేమ అనేది ఒక మానసిక స్థితి అంతే. కానీ అసలైన ప్రేమ అంటే ఇప్పుడు భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమ, ఒక తల్లికి తన బిడ్డ మీద ఉండే ప్రేమ, ఆ అసలైన ప్రేమ అనేది మనం అనుభవం పొందితే, ఆ ప్రేమ మన హృదయంలో మొదలవుతే, ఇక అన్ని శక్తులు, ప్రకృతి కూడా మనకు సహకరిస్తాయి. అంటే ఇప్పుడు బాబా వాళ్ళు అందరి మీద ఎలా ప్రేమగా ఉంటారో, మనకు కూడా ఎవరిని చూసినా ఆ ప్రేమ భావం అనేదే. ప్రేమ అంటే ఏదో ఈ సినిమాల్లో చూపించేవి కాదు. అసలైన ప్రేమ అంటే ఇంకా ఏ వ్యక్తిని చూసినా అందులో భగవంతుడు కనపడాలి మనకు. ఒక జీవి అయినా, ఒక చెట్టు అయినా, ఏదైనా భగవంతుడు కనపడేలాగా మన మన హృదయంలో ఆ ప్రేమ నిండిపోవాలి. ప్రతి దానిలో భగవంతుడున్నాడనేది చూడగలగాలనమాట. ఆ ప్రకృతి శక్తులన్నీ నీ కోసం నువ్వు ప్రేమించడానికి, ప్రేమించబడడానికి, సేవ చేయటానికి, సేవించబడటానికి ఉపయోగపడతాయి. సో, ఆ ప్రకృతి శక్తులన్నీ కూడా మన కోసం మన ప్రేమను మెరుగుపరుచుకునేలా చేసినప్పుడు, మనం ప్రేమించగలుగుతాము, మనం ఒకరితో ప్రేమించబడతాము కూడా. అలాగే సేవ చేయగలుగుతాము, మనం సేవ అందుకోగలిగే స్థితి కూడా వస్తుందనమాట. నిజమైన ప్రేమంటే అబ్బాయి, అది భగవంతుడికి పొడిగింపే. అంటే భగవంతుడే అన్నట్టు. ఎక్స్‌టెన్షన్ అన్నట్టు భగవంతుడికి. భగవంతుడే ప్రేమ అన్నట్టు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ వ్యతిరేక ఉద్వేగాలకు తావుండదు. బాబా ఆపారు. ఇద్దరూ ఇసుకలో కాసేపు కూర్చున్నారు. సో, భగవంతుడే ప్రేమ అంటే. ఎక్కడ భగవంతుడున్నాడు అంటే అక్కడ మనకింక వ్యతిరేక భావాలు ఎలా ఉంటాయి? అసహ్యం, కోపం అనేది ఎలా ఉంటుంది? భగవంతుడంటేనే ప్రేమ. వెలుగున్నప్పుడు ఎలా అయితే చీకటి పారిపోతుందో, భగవంతుడున్నాడు అంటే ఆ వ్యతిరేక భావాలన్నీ కూడా పారిపోయినట్టే. ఇద్దరు కాసేపు కూర్చున్నారు. రుద్ర మామూలుగా బీచ్‌లో ఇద్దరూ నడవాలనుకున్నప్పుడు మడత పెట్టిన ఓ దుప్పటి తీసుకొస్తాడు. బాబా సౌకర్యంగా కూర్చోవడానికి గాను, మరి తడి ఇసుకలో పరవడానికి. క్రీమ్ కలర్ దుప్పటి మీద మిక్కీ మౌస్, డొనాల్డ్ డక్ బొమ్మలున్న ఆ దుప్పటిని పరిచి ఇద్దరూ దాని మీద కూర్చున్నారు. నక్షత్రాలకేసి, చంద్రుడికేసి, అంతటా పరుచుకున్న సముద్రం కేసి చూడసాగారు. వీళ్ళిద్దరిది ఆ సీన్స్ అయి ఊహించుకుంటుంటే ఎంత బావుందో. సో బ్యూటిఫుల్. సరే అండి. మరి ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా ఎంత చక్కగా బాబా మనకి అరటిపండు ఒలిచి నోట్లో పెడుతూ ఉన్నారు. ఎవ్రీ టైము కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తూ, టీవీతో మనల్ని పోలుస్తూ మనకు సరిగా అర్థం అవ్వదేమో అన్నట్టు, ఇంకా ఇంకా మనకి అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? మనం ఎలాగా ఉంటే భగవంతుడితో పూర్తిగా కనెక్ట్ అవ్వగలుగుతాము?
అనేది మనల్నెప్పుడు మనం ఖాళీ చేసుకోవడము అనేది కానీ, ఇలాగ ఎన్నో విషయాలు మనకు బాబా బోధిస్తూ ఉన్నారనమాట. మనం ఎప్పుడూ వర్తమాన క్షణంలో జీవిస్తూ, మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడు, అంటే మనలో మన అహం కాకుండా, నేను అనేది కాకుండా, ఆ భగవంతుడే నిండి ఉన్నాడు అని, ఆయనని మనం నింపుకోవడానికి సిద్ధమైనప్పుడు, మన ప్రమేయం లేకుండానే మనం ఖాళీ అయిన రోజున బాబా కానీ, మాస్టర్ ఆ భగవంతుడు మన లోపల ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మాటల్ని మనము రుద్ర ఎలాగైతే అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాడో, మనం కూడా బాబా గాని, మాస్టర్స్ చెప్పే మాటలు అర్థం చేసుకునే స్థితికి చేరుకోగలుగుతాము. సో, అన్నీ ప్రాక్టీస్ చేస్తూ, ఆ బాబాని తలుచుకుంటూ, బాబాని మనలో ఎలా నింపుకోవాలో మనం ప్రయత్నం చేస్తూ, వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం.